తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన రాజకీయాలు ఒక్క ఏపీలోనే నడుస్తుంటాయి. కూటమికి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ టీడీపీ జనసేనని మాత్రమే శత్రువుగా చూస్తోంది. బీజేపీతో మాత్రం దోస్తు మేరా దోస్త్ అంటూ డ్యూయెట్లు పాడుతోంది. బీజేపీ కూడా జగన్ని జాన్ జిగిరి దోస్తులాగానే చూస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న టాక్ కూడా ఉంది. అయితే గత అనుభవాల పుణ్యమా అని చంద్రబాబు కూడా గాబరా పడ్డం లేదు. కేంద్రంతో చిన్నపాటి గ్యాప్ కూడా తెచ్చుకోవడం లేదు. సరైన సమయం చూసి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెబుతారన్న టాక్ ఉంది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. లిక్కర్ స్కామ్ కేసుతో బీజేపీకి జగన్ కు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని కట్ చేసే మాస్టర్ ప్లాన్ తో బాబు రెడీ అయిపోయారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే వినబడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ జగన్ అని, ఆయనే ఈ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ లోతైన విచారణలో కూడా చాలా ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. ఈ కేసు క్లైమాక్స్ కి చేరుతుందనే లోపు, జగన్ జైలుకి ఆసన్నమైందని అనుకునే లోపు ఓ ముగ్గురు కీలక వ్యక్తులకు ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్నది ఇప్పుడు అందరిలోనూ డౌట్ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే అది రాజకీయ కోణంలోనే చేశారనే అనుమానాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ఎక్కువగా ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ప్రజల్లోకి ఇది బలంగా వెళ్తుంది. అది కూటమికి మైనస్ చేస్తుందని చంద్రబాబుకు తెలుసు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా ఆయనకు ప్రజల నుంచి సానుభూతి లభించింది. జగన్ అరెస్ట్ ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జోలికి వెళ్లరనేది ఒక ప్రచారం. అయితే కేంద్రం విషయంలో ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఆ బంధాలకు బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేకుంటే ఇది ఎప్పటికైనా డేంజరే అని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తన చేతికి మట్టి అంటకుండా వైసీపీకి సానుభూతి రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి దుమారం రేగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకు అప్పగించారు. దాని ద్వారా కేసీఆర్ భవిష్యత్తును బీజేపీ చేతుల్లో పెట్టారు. ఇక్కడే ఒక ఫార్ములా బయటపడింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడం అనేది తెరపైకి రానుంది. ఇక రేవంత్ కూడా దానినే హైలైట్ చేయనున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో సైతం చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. సిబిఐకు లిక్కర్ స్కామ్ కేసు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. అలాగని కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమాత్రం తేడా చూపితే అందుకు అనుగుణంగా చంద్రబాబు రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉంది. మొత్తానికైతే చంద్రబాబు జగన్ విషయంలో మాస్టర్ ప్లాన్తో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే, జగన్ హయాంలో జరిగిన ఈ స్కామ్లో ముట్టిన సొమ్ముతో నిందితులు జల్సాలు చేసినట్లుగా సిట్టు గుర్తించింది. భారీగా భూములు, ఆస్తులు కొనుగోలు చేయడమే కాదు, సినిమాలు తీసినట్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు నిర్ధారించింది. అనుభవించు రాజా అన్నట్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తేల్చింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు సిట్ స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా వెల్లడైంది. తరచూ విదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవారని, ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవారని గుర్తించింది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు చేసి ఆస్తులు కూడబెట్టారని తేల్చింది. ఖరీదైన విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. రాజ్ కసిరెడ్డి తన పేరు మీద, తల్లి సుభాషిని సొంత సంస్థ ఈశాన్సీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరు మీద హైదరాబాద్ శివారు, శంషాబాద్, మంచనపల్లె, దామరపల్లె వంటి చోట్ల 92 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. కొన్నప్పుడు వాటి మార్కెట్ విలువ 100 కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేసింది. ఈ భూములను హెచ్ఎఫ్డిఏలో కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకొని భారీగా లబ్ధి పొందాలని రాజ్ కసిరెడ్డి పన్నాగం వేసినట్లు సిట్ విచారణలో తేలింది. ఆయన మద్యం ముడుపుల సొమ్ముతోనే ఆ భూములు కొన్నారని సిట్ పేర్కొంది. ఇక రాజ్ కసిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు తీశారని, స్పై సినిమాకు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చయితే 12 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలే అధికారికంగా చూపించారని నిర్ధారించింది. మద్యం సొమ్ముతో జాంబియా, టాంజానియా వంటి దేశాల్లో మైనింగ్, ఇనుప ఖనిజం తవ్వకాలు చేపట్టేందుకు, ఫ్యాక్టరీలు పెట్టేందుకు ఈ ముఠా పన్నాగాలు వేసినట్లు సిట్టు గుర్తించింది. వారి ట్రావెల్ పత్రాలు, పాస్పోర్ట్ల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ఇక రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన బృందం తరచూ విదేశీ పర్యటనలు చేసేదని, విమాన ప్రయాణం, అక్కడ విలాసవంతమైన హోటల్లో వసతి కోసం భారీగా ముడుపుల సొమ్ము వెచ్చించిందని సిట్ నిర్ధారించింది. వారి ప్రయాణ ఏర్పాట్లు చూస్తే ఆద్య ట్రావెల్ సంస్థకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్, రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ 49 కోట్ల రూపాయలు ఒకసారి, 1,42,00,000 మరోసారి చెల్లించినట్లు సిట్ గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ తేల్చింది. ఆ సొమ్ముతో పలు కంపెనీలు ఏర్పాటు చేసి బ్లాక్ మనీని వైట్ లోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు గుర్తించింది. 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆ సొమ్మును విదేశాలకు తరలించినట్లు సిట్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ప్రారంభమైన వెంటనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గ్యాంగ్ సభ్యుల్లో పలువురు విదేశాలకు పరారయ్యారని, అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని సిట్ పేర్కొంది. ఇలా గత 5 ఏళ్లలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి కోట్లు కొల్లగొట్టి జల్సాలు చేశారని కూటమి దీనిపై చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఈ కేసులో ప్రధాన సూత్రధారుడికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఆలోచనతో వైసీపీకి సహకరిస్తున్న కేంద్రంతోనే చెక్ పెట్టాలని కేసును సిబిఐకి బదిలీ చేసి వైసీపీ పార్టీని ఏపీ నుంచి తుడిచివేయాలని చూస్తోంది. మరి ఈ కేసులో జగన్ అరెస్ట్ అవుతాడా? బీజేపీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? బాబు మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.